రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. మిత్రులారా, యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి ఒకవైపు చర్చ జరుగుతూ ఉండగానే అస్సాం ముఖ్యమంత్రి హిమాంత బిశ్వ శర్మ ఒక అద్భుతమైనటువంటి సిక్సర్ కొట్టారు. ఆయన కొట్టినటువంటి ఈ సిక్సర్కి మతోన్మాద శక్తులు ఏవైతే ఉన్నాయో వాటి దిమ్మ తిరిగిపోయింది. ఆయన అస్సాములో బాల్య వివాహాలను నిషేధించారు. నిజానికి మన దేశంలో బాల్య వివాహాలు నిషేధము. బాల్య వివాహం చేసుకున్నట్టయితే చట్టబద్ధమైనటువంటి కేసులు ఉంటాయి, జైలు శిక్షలు ఉంటాయి. అయితే ఇది కేవలము హిందువులకి క్రైస్తవులకి మాత్రమే వర్తిస్తుంది. హిందువులంటే సిక్కులు, జైనులు, బౌద్ధులు, మిగతా ఎవరైతే ఉన్నారో వీళ్లకు వర్తిస్తుంది, ముస్లిములకు వర్తించదు. ఇది చాలామందికి తెలియదు. బాల్య వివాహాల చట్టము కేవలము హిందువులకు క్రైస్తవులకు మాత్రమే వర్తిస్తుంది, ముస్లిములకు వర్తించదు. ముస్లింలకు ఏం వర్తిస్తుంది? 1890వ సంవత్సరంలో ఆంగ్లేయుల కాలంలో ముస్లింలను మిగతా సమాజం నుంచి వేరుపరిచేందుకు ఆంగ్లేయులు తెచ్చినటువంటి ఒక చట్టము, దాని పేరు కాజీ యాక్ట్. ఈ కాజీ యాక్ట్ ప్రకారం కాజీలు వివాహం చేయవచ్చును. కాజీలు సర్టిఫికెట్ ఇస్తే వివాహం చెల్లుతుంది. ఈ కాజీలు ఇస్లాం ప్రకారము బాల్య వివాహాలు సమ్మతం అని చెప్తారు. వాళ్ళ దృష్టిలో అమ్మాయి గనక రజస్వల అయితే, అమ్మాయికి ఋతుస్రావం ప్రారంభమైనట్లయితే అమ్మాయి వివాహయోగ్యం. కాబట్టి 9 ఏళ్ళు, 10 ఏళ్ళు, 11 ఏళ్ళు, 12 ఏళ్ళు, ఎన్నేళ్ళు వచ్చినా 15 ఏళ్ళ అమ్మాయి కూడా వివాహం చేయవచ్చును. 15 ఏళ్ళు యావరేజ్గా అంగీకరిస్తారు. కానీ అస్సాం, బెంగాల్, బీహార్ వంటి ప్రాంతాల్లో అంతకన్నా చిన్న వయసున్నటువంటి పిల్లలు వివాహం చేసుకోవటము, 4వ భార్యగా ఉండటం నేను స్వయంగా అస్సాంలో పనిచేస్తున్న సమయంలో చూశాను. కాబట్టి ఈ బాల్య వివాహాలు ఇస్లాంలో దానికి ప్రత్యేకంగా ఈ కాజీ యాక్ట్ ద్వారా 1890 నాటి యాక్ట్ ఇది. ఈ యాక్టును భారతదేశ రాజ్యాంగాన్ని నిర్మాణం చేసి రాజ్యాంగాన్ని రచించుకున్నప్పుడు ఆర్టికల్ 373లో పొందుపరిచారు. కాబట్టి ఆర్టికల్ 373 ప్రకారం ముస్లిములకు బాల్య వివాహాలు ఆమోదయోగ్యం. కాబట్టి అయితే ఈ బాల్య వివాహాలకు సంబంధించిన చట్టాలు, పర్సనల్ లాస్, ఇది రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము రెండు వీటిపైన అధికారాన్ని కలిగి ఉన్నాయి. కాబట్టి అస్సాములో ఈ కాజీల వ్యవస్థను ప్రభుత్వం తొలగించేసింది. తొలగించటమే కాకుండా ప్రతి ముస్లిము వివాహము హిందువులలాగా, క్రైస్తవులలాగా, మిగతా వాళ్ళలాగా రిజిస్ట్రార్ ఆఫీసులోనే వివాహం జరగాలి. మిగతా వివాహం తంతు జరిగిన వివాహపు రిజిస్ట్రేషన్ కంపల్సరీ. రిజిస్ట్రేషన్ చేసే సమయంలో ముస్లింలకు కాజీలు ఉండరు. కాజీలకు బదులుగా ఇక వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్కి వెళ్ళాలి. రిజిస్ట్రార్లు బాల్య వివాహాలు చేయరు. కాబట్టి అస్సాములో ముస్లిం సముదాయంలో ఉన్నటువంటి బాల్య వివాహాలను పూర్తిగా నిషేధించేటటువంటి పనిని హిమాంత బిశ్వ శర్మ అస్సాం ముఖ్యమంత్రి కొత్త చట్టం ద్వారా తీసుకొచ్చారు. దీంతో అస్సాంలో ఉన్నటువంటి జనాభా పెరుగుదల కావచ్చును, బహువివాహ ప్రథ కావచ్చును, అదేవిధంగా బాల్య వివాహాలు ఇంకా 18 ఏళ్ళు కూడా రానటువంటి అమ్మాయిలకు వివాహం చేయటము, ఇవన్నీ కూడాను ఆగిపోతాయి. వీటన్నిటి వల్ల రానున్న రోజుల్లో సమానత్వం రావడంతో పాటు జనాభా యొక్క అసాధారణ పెరుగుదల, డెమోగ్రఫిక్ ఇంబ్యాలెన్స్ని కూడా అరికట్టేటటువంటి వీలుంది. మన సెక్యులరిస్టులు కూడాను చాలామంది దీన్ని వ్యతిరేకించలేకపోతున్నారు. ఎందుకంటే బాల్య వివాహాలని వాళ్ళు వ్యతిరేకిస్తారు. ఇప్పుడు ఇస్లాంలో బాల్య వివాహాలు ఉన్నటువంటి విషయము బహుశా చాలామంది సెక్యులర్ ముసుగేసుకున్నటువంటి కుహనా మేధావులకి కూడా తెలియదు. ఈ దేశంలో 1880 నాటి కాజీ యాక్ట్ నడుస్తోందని, ఆంగ్లేయులు వెళ్ళిపోయినా చట్టం నడుస్తోందని, బాల్య వివాహ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని నేరంగా పరిగణించేది కేవలం హిందువులు, క్రైస్తవులకు మాత్రమే వర్తిస్తుందని బహుశా ఈ మేధావులకు తెలియదు. ఇప్పుడు హిమాంత బిశ్వ శర్మ ఈ స్టెప్ తీసుకోవడం ద్వారా మొత్తం మీద ముస్లిం సముదాయంలోని బాల్య వివాహాలను పూర్తిగా అరికట్టే దిశగా ఈ కాజీల వ్యవస్థను తొలగించారు. అస్సాంలో మరింత విచిత్రం ఏంటంటే కాజీలకు ప్రభుత్వ జీతాలు ఉంటాయి.
దాదాపు ఒక 900 మంది 1000 మంది కాజీలు ఉన్నారు. వీళ్ళకి ప్రభుత్వం జీతం ఇస్తుంది. హిమాంత విశ్వశర్మ ప్రభుత్వము ఈ కాజీలకు ప్రభుత్వం నుంచి జీతం ఇచ్చే ఏర్పాటును కూడా నిలిపివేశారు. ఇప్పటికే ఉత్తరాఖండ్లో యూనిఫామ్ సివిల్ కోడ్ అమల్లో ఉంది. దానికి ఎటువంటి అభ్యంతరాలు రావడం లేదు. దానిని ఎవరు వ్యతిరేకించటం లేదు. ఇప్పుడు అస్సాములో కూడాను ఇది ఇండైరెక్ట్గా యూనిఫామ్ సివిల్ కోడ్ని అస్సాములో ప్రవేశపెట్టేటటువంటి చర్యగానే మనం భావించవచ్చును. ఇది మరొక 2 అడుగులు ముందుకు వెళ్ళినట్లయితే అస్సాంలో కూడా హిమాచల్ లాగా యూనిఫామ్ సివిల్ కోడ్ వస్తుంది. గోవాలో ఇప్పటికే యూనిఫామ్ సివిల్ కోడ్ అమలుంది. ఈ రకంగా ఒక్కొక్క బీజేపీ పాలిత రాష్ట్రంలో యూనిఫామ్ సివిల్ కోడ్ వచ్చి దానికి వ్యతిరేకత లేని పరిస్థితి వచ్చిన తరువాత దేశమంతా కూడా యూనిఫామ్ సివిల్ కోడ్ వచ్చేటటువంటి అవకాశాలు మరింత మెరుగవుతాయి. హిమాంత విశ్వశర్మ తీసుకున్నటువంటి ఈ దృఢమైనటువంటి చర్యను ఖచ్చితంగా అభినందించి తీరాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి.